ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూస్తే కడప జిల్లా లింగాల మండలంలో 3 వారాల వ్యవధిలో 2000కు పైగా ఎకరాల్లో అరటి పంట నేల కూలింది. అరటి పంటను స్థానిక ఎంపీ అవినాష్ పరిశీలించారు. మార్చిలో నేలపాలైన పంటకు నెలాఖరులోగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందే కానీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని అవినాష్ ఆరోపించారు. పంట నష్టం వివరాలను ఆటోమేటెడ్ విండ్ యంత్రాల ద్వారా అంచనా వేసి పరిహారం అందిస్తామని చెప్తున్నారని అన్నారు. పంట కూలిందా లేదా అనేది పరిగణలోకి తీసుకుని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాకినాడ కూరగాయల మార్కెట్లో ఆహార భద్రతా నియంత్రణ సిబ్బంది దాడులు చేసింది. రంగు పూసిన చిలకడ దుంపలు విక్రయిస్తున్నారని సమాచారం మేరకు సోదాలు చేశారు. రంగు కలిపిన అమ్మకం చేస్తున్నారని ఫిర్యాదుతో 10 దుకాణాలపై దాడి చేసి సుమారు 75 కిలోల చిలకడ దుంపలను ధ్వంసం చేశారు. రంగు పూసిన చిలకడ దుంపలు, బఠానీలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరద ముంపు నుంచి తమను కాపాడాలంటూ చట్టి, వీరాపురం గ్రామస్తులు ఐటీడీఏను ముట్టుకొచ్చారు. ప్రతి ఏడాది సంభవించే గోదావరి, శబరి వరదల వలన తమ జీవన స్థితి అతలాకుతలమవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఏడాది అంతా సంపాదించిన సొమ్ము వరద కారణంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ వివో బాధితుల వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారని, చట్టి, వీరాపురం గ్రామస్తుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పొదిలి శివారు ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితులు ఎవరైనా సంచరిస్తుంటే పోలీసు శాఖకు సమాచారం అందించాలని స్థానికులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్డన్ సెర్చ్ చేస్తున్న సమయంలో పోలీసులను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సత్యసాయి జిల్లా పరిగి మండలం కోడిగనహల్లి విద్యానగర్లో భారీ చోరీ జరిగింది. శంకరప్ప అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లాడు. రెక్కి నిర్వహించిన దొంగలు శంకరప్ప ఇంట్లోని 35 తులాల బంగారం, 40,000 రూపాయల నగదు చోరీ చేశారు. బంగారు నగలను కుమార్తె పెళ్లి కోసం చేయించినట్లు బాధితుడు వాపోయాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బొల్లవరం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో చోరీ జరిగింది. 4 ఇళ్లలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. 5 దొంగల ముఠా 4 ఇళ్లలో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో 2 ఇళ్లు ఖాళీగా ఉండగా మరో 2 ఇంట్లో మాత్రమే ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టాలపై దూసుకువెళ్లిన రైలు రోడ్డు ఎక్కింది. అనంతపురం జిల్లా ఉరవకొండ జాతీయ రహదారిపై రైలు ఇంజిన్ను లారీ తీసుకువెళ్తున్న దృశ్యాలు చూపులను ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నుంచి బళ్ళారికి కొత్త రైలు ఇంజిన్ను లారీపై తరలించారు. ఈ నెల 12న ఝాన్సీలోని బయలుదేరినట్లు లారీ డ్రైవర్ తెలిపారు. రైళ్లలో లారీలు వెళ్లడం చూసాం కానీ లారీపై రైలు ఇంజిన్ చూడడమే వింతంటున్నారు స్థానికులు.